ఫాదర్. మొట్టమొదట ఎఫ్, రెండోది ఏ, మూడోది టీ, నాలుగోది హెచ్, ఐదోది ఈ, ఆరోది ఆర్. వెరీ గుడ్. ఫాదర్, FATHER, 6 అక్షరాలు మొత్తం. ఈ 6 అక్షరాలని తీసుకొని ఒక్కొక్క అక్షరం మీద ఒక్కొక్క విషయం ఒక థీరీలో చెప్తా, జాగ్రత్తగా తీసుకోండి. ఫస్ట్ FATHER రాసుకునే వాళ్ళు రాసుకోండి, చక్కగా గుర్తుంటుంది. ఎఫ్ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, టీ అంటే ఏంటి, దాని మీద ఒక పదం తీసుకొని అది ఆ తండ్రి కలిగి ఉండాల్సిన లక్షణం బైబిల్ వాక్యానుసారంగానే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. దేవునికి స్తోత్రం. ఎఫ్ ఫాదర్లో, తండ్రిలో, అంటే ఇంగ్లీష్లో ఫాదరు, తెలుగులో తండ్రి. ఎఫ్ అంటే మొట్టమొదటి అక్షరం ఫాదర్లో. ఎఫ్ అంటే ఏంటి అంటే ఫర్గివ్. దేవునికి స్తోత్రం. ఎఫ్ అంటే ఏంది? ఏందో ఫర్గివ్ అంటే మనకేం తెలిసిద్ది నారాయణమ్మ అన్నాం. కానీ ఫర్గివ్ అంటే ఇంగ్లీష్లో, తెలుగులో క్షమించుట, క్షమించటం. ఫర్గివ్ అంటే క్షమించటం. అర్థమవుతుందా? ఫర్గివ్ అంటే ఏందో, క్షమించాలి, క్షమించటం, ఫర్గివ్. ఇప్పుడు తండ్రిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వారి బిడ్డల్ని ఏం చేయాలి? క్షమించాలి, ఫర్గివ్. మన తండ్రి కూడా, పరమ తండ్రి కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. ఆయన క్షమించకపోతే అసలు మనం ఈ భూమి మీద ఉండేవాళ్ళం కాదు. పరమ తండ్రి అంత క్షమిస్తున్నాడో మనల్ని. మనం ఇష్టానుసారంగా తిరుగుతున్నా, మన కళ్ళతో పాపం చేస్తున్నా, నోటితో పాపం చేస్తున్నా, చేతులతో పాపం చేస్తున్నా, కాళ్ళతో పాపం చేస్తున్నా, మన క్రియల ద్వారా పాపం చేస్తున్నా, మన తలంపుల ద్వారా పాపం చేస్తున్నా, దేవుడు మనల్ని ఎంతగానో క్షమిస్తున్నాడు. ఆయన క్షమిస్తున్నాడు కాబట్టి నువ్వు నేను ఈ భూమి మీద ఉన్నాం. లేకపోతే ఎప్పుడో డమాల్ అయిపోయే వాళ్ళం. ఆయన క్షమిస్తున్నాడు కాబట్టి. లేకపోతే ఆయన కన్ను తెరిచాడనుకో, కన్ను ఎర్ర చేశాడనుకో, కనపడను కూడా కనపడము ఈ భూమి మీద మనం. అయితే ఆయన క్షమిస్తూ ఇంకా ఇంకా నా బిడ్డ మారతాడు, నా బిడ్డ మారిద్ది, నా బిడ్డ మారతాడు, నా బిడ్డ మారిద్ది అని ఇంకా 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 ఆయన క్షమించుకుంటూ వస్తున్నాడు. సాధ్యమైనంత వరకు ఆయన రాకడ ఎందుకు ఆలస్యం అవుతూ ఉంది అంటే, సాధ్యమైనంత వరకు అందరూ మారు మనసు పొందాలి. అందుకే ఇంకా రాటలు ఆయన. లేకపోతే ఎప్పుడో వచ్చేసేవాడు. ఇంకా బాప్తిజం తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు, తీసుకోవాలి. ఇంకా నా మార్గంలోనికి రావాలి. చాలామంది ఇంకా రక్షించబడట్లేదు, రక్షించబడాలి అని మనల్ని క్షమిస్తూ ఇంకా 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 ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు, మనకు ఆయుష్ని ఇస్తూనే ఉన్నాడు, మనల్ని నడిపిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పరమ తండ్రి మనల్ని క్షమిస్తున్నాడు. తండ్రి క్షమిస్తాడు. మనం కూడా తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళం మన పిల్లల్ని ఎన్నోసార్లు క్షమించుంటాం. క్షమించకపోతే ఏం చేసేవాళ్ళం అండి? క్షమించకపోతే ఏం చేసేవాళ్ళం? మన పిల్లల్ని భయంకరంగా శిక్షించి, బాధ పెట్టి, ఇబ్బంది పెట్టి. ఏమండి, కొంతమంది తండ్రులు ఉంటారు ఈ భూమి మీద, చంపేసిన తండ్రులు ఉంటారు. వీడు బతకటం వేస్ట్, నా కడుపును చెడబుట్టాడు వీడు, వాడు చేసినటువంటి పనులను బట్టి చంపేసిన తండ్రులు ఉన్నారు తెలుసా. వీడు బతకటం ఎందుకని చెప్పేసి విషం కలిపి ఇచ్చిన తల్లులు ఉన్నారు ఆహారంలో, వీడు బతకూడదు అలా చంపేసిన తల్లిదండ్రులు ఉన్నారు ఈ భూమి మీద, క్షమించలేక. ఆ విధంగా మన తండ్రి గాని తీసుకుంటే ఈ భూమి మీద ఒక్కడు కూడా ఉండడం. కానీ ఆయన క్షమిస్తూ ఉన్నాడు. మనం కూడా మన బిడ్డలను క్షమించాలి. క్షమించకపోతే మన బిడ్డలు లైన్లోకి రాలేరు. మనం క్షమించి వాళ్ళకి చెప్పుకుంటా తీసుకొని వస్తూ ఉండాలి. ఆత్మీయ తండ్రి కూడా క్షమించాలి. ఆత్మీయ తండ్రి క్షమించకపోతే ఎన్నో ఆత్మలు దూరం అయిపోతాయి. ఎన్నో ఆత్మలు దేవునికి దూరం అయిపోయే ప్రమాదం ఉంది. కొంతమంది ఆత్మీయ తండ్రులు కఠినంగా ఉంటారు. నేను ఎరుగుదును. ఒక ఆత్మీయ తండ్రి చెప్పాడు, కఠినంగా ఉంటాడు ఆత్మీయ తండ్రి. ఆ పాస్టర్ వాక్యం చెప్పేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడకూడదయ్యా అన్నాడు. అతను పట్టించుకోవాలా ఈ ఆత్మీయ తండ్రి చెప్పిన మాట. ఫోన్ వచ్చింది, ఫోన్ రాగానే ఎత్తి మాట్లాడుతున్నాడు. ఈ పాస్టర్ గారికి కోపం వచ్చింది. మైక్ అక్కడ పెట్టి గబగబా వెళ్ళి ఆ సెల్లు తీసుకొని గోడకేసి కొట్టాడు. సెల్లు ముక్కలు అయిపోయింది. ఆ మాట్లాడిన అబ్బాయి ఏం చేశాడంటే, మా పాస్టర్ గారు నా సెల్లు పగలు కొట్టాడని చర్చికి రావటం మానేశాడు. ఎడ రావటం మానేశాడు?
చర్చికి రావడం మానేశాడు. సెల్లు పగల కొడతావా నాది అని చెప్పి. సరే ఆ అబ్బాయి అన్నా సరే మా పాస్ గారికి క్షమించలేదులే, నేనన్నా ఓర్చుకుందాంలే అని అనుకోలే. నా సెల్లు పగలగొట్టి 40,000 రూపాయల సెల్లు పగిలిపోయింది. కోపం వస్తుంది కదా. కాబట్టి ఆత్మీయ తండ్రి కూడా క్షమించకపోతే నిలవలేరు, సంఘంలో ఉండలేరు. టయానికి రా అని చెప్తాడు ఆత్మీయ తండ్రి. నాకు తెలిసిన ఒక ఆత్మీయ తండ్రి పాస్టర్ గారు ఉన్నారు. 10 గంటలకు ఆరాధన అంటే 10 కల్లా చర్చిలో ఉండాలి అందరు, లేకపోతే గేట్లు వేసేస్తాడు. అతను మరలా గొప్పగా నాకేం చెప్పాడంటే, నేను 10 కల్లా గేట్లు క్లోజ్ చేస్తా, రాకపోతే వెళ్ళిపోవటమే. అలా వెళ్ళిపోయిన వాళ్ళు దగ్గరికి 500 మంది ఉంటారు నా చర్చిలో నుంచి అన్నాడు. నా చర్చి లేకపోతే 900, 1000 మంది ఉండేవాళ్ళు నా చర్చిలో. సగానికి సగం పైన సమయానికి రాలేదని పంపించేశాడంట. అది కరెక్ట్ కాదు. ఆత్మీయ తండ్రులకి, పాస్టర్లుగా ఉండే వాళ్ళకి అది కరెక్ట్ కాదు. చెప్తూ ఉండాలంతే. మనం చెప్పటమే మన ధర్మం. తర్వాత ఇక దేవుడికి అప్పచెప్పాలి, దేవుడు చూసుకుంటాడు. కొన్ని విషయాల్లో మనం కఠినంగా వ్యవహరించామనుకో దేవునికి దూరం అయిపోయే ప్రమాదం ఉంది. కొంతమంది దేవుని ఆత్మీయ తండ్రి దేవుని పరిశుద్ధాత్మన సహాయంతో చెప్పిన మాటలు పెడచవని పెడతారు, నిర్లక్ష్యం చేస్తారు, లెక్క చేయరు. కానీ ఆత్మీయ తండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, పాస్టర్స్గా ఉన్నటువంటి వాళ్ళు క్షమించాలి, తప్పదు. క్షమిస్తూ అయితే వాళ్ళని హెచ్చరిస్తూ ఉండాలి, చెప్తూ ఉండాలి. అది కరెక్ట్ కాదని చెప్తూ ఉండాలి, వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. తండ్రిలో ఉన్నటువంటి గుణం ఏంటి అంటే క్షమించటం, ఫర్గివ్. దేవునికి స్తోత్రం. పరమ తండ్రి క్షమించాడు. నేను మిమ్మల్ని క్షమించినట్లు మీరు కూడా ఏం చేయమన్నాడు ఆయన? క్షమించండి అన్నాడు. కాబట్టి తండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రాముఖ్యంగా వారి బిడ్డలను క్షమించాలి. ఈ క్షమించే తత్వం మనలోనికి రావాలి. కన్న తండ్రి క్షమించాలి, ఆత్మీయ తండ్రి క్షమించాలి, మనం మన పొరుగు వారిని క్షమించాలి, తప్పకుండా క్షమించాలి. ఫాదర్లో మొట్టమొదటి అక్షరం ఎఫ్ అంటే ఫర్గివ్. రెండోది ఏంది ఫాదర్లో? రెండో అక్షరం ఏ అంటే అడ్వైజ్ అని. అడ్వైజ్ అంటే అర్థం ఏంటంటే సలహా ఇవ్వటం, సలహా ఇవ్వటం. అడ్వైజ్, సలహాలు ఇచ్చేవారిని అడ్వైజర్ అంటారు. ఫాదర్లో రెండో అక్షరం ఏ అంటే అడ్వైజర్, సలహాలు ఇవ్వటం. తండ్రులుగా ఉన్నటువంటి వారు సలహాలు ఇవ్వాలి. దేవుడు మనకు సలహాలు ఇస్తుంటాడు, మంచి సలహాలు ఇస్తాడు ఆయన, చెడ్డ సలహాలు ఇవ్వడం. ఇదిగో ఇలా నడువయ్యా, ఇలా చెయ్యయ్యా, ఇలా చేసుకో, ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఏమండి, మనం దేవుని సలహా తీసుకోవాలి. మంచి వారి సలహా, మంచి సలహాలు ఇచ్చే వాళ్ళవి తీసుకోవాలి, చెడ్డ సలహాలు ఇచ్చే వాళ్ళవి తీసుకోకూడదు. ఓ రాజు ఉన్నాడంట. ఆ రాజు దగ్గర కొంతమంది వచ్చారంట, రాజా మీ నాన్న తర్వాత నువ్వు సింహాసనం ఎక్కావు, నువ్వు రాజు అయ్యావు. మీ నాన్న మమ్మల్ని ఏమో సరిగ్గా పరిపాలన చెయ్యలా, మా మీద పన్నుల భారం పెట్టాడు, మాకు సరిగ్గా పనులు ఇప్పిపోక పన్నుల భారం పెట్టి మా దగ్గర అధికంగా వసూలు చేసి మమ్మల్ని చాలా కష్టపెట్టాడు మీ నాన్న. నీ పరిస్థితి ఏంది చెప్పు, నువ్వు కూడా అలాగే నడుచుకుంటావా, లేకపోతే మా మీద ఉన్న భారం ఏమన్నా తగ్గిస్తావా, మమ్మల్ని మంచిగా పరిపాలన చేస్తావా అని ఆ ఊరి ఆ దేశం వాళ్ళు వచ్చి పెద్దలు వచ్చి అడిగారు ఆ రాజుని. నేను సాయంత్రం చెప్తాను వెళ్ళండి అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు సాయంత్రం వద్దామని. ఈయన వెళ్ళి కూర్చొని ఆలోచిస్తున్నాడు, ఏం చేస్తే బాగుంటుంది, ఇప్పుడు వాళ్ళకి ఏం చెబితే బాగుంటుందని. ఇప్పుడు ఇతను ఏం చేయాలంటే దేవుని సలహా తీసుకోవాల్సింది, లేకపోతే పెద్దల సలహా తీసుకోవాల్సింది, మంత్రులుగా ఉండేటటువంటి వాళ్ళ సలహా తీసుకోవాల్సింది. ఈయన వీళ్ళందరూ సలహా తీసుకోకుండా పోకిరోళ్ళు ఉంటారు కొంతమంది, ఈయనకి ఫ్రెండ్స్. ఇతను యవ్వనస్తుడు, వాళ్ళు కూడా యవ్వనస్తులు. ఆ యవ్వనస్తులు వచ్చి చెప్పారు, అరే వాళ్ళకు నువ్వు భయపడేదేంది, నువ్వు రాజువి, నీకు సింహాసనం వచ్చింది, మా నాన్న కంటే ఎక్కువగా మిమ్మల్ని కష్టపెడతానని చెప్పి ఎవరన్నా ఇస్తారండి సలహా? మా నాన్న కంటే ఎక్కువగా మిమ్మల్ని కష్టపెడతానని చెప్పు, బాధ పెడతానని చెప్పు. వాళ్ళు ఏం చేస్తారు, నీకు భయపడిపోతారు, నీకు ఒరికిపోతారు, నీకు దడుచుకుంటారని కుర్రోళ్ళు చెప్పారు వచ్చి. సరే సాయంత్రం వచ్చారు మరలా వాళ్ళు, ఏందయ్యా నీ పరిస్థితి రాజా అన్నారు. మా నాన్న కంటే ఎక్కువగా మిమ్మల్ని బాధ పెడతా, ఆయన వేసినటువంటి బరువు కంటే ఎక్కువ బరువు మోపుతా మీ మీద, నా మాట వినాల్సిందే, నాకు లోపడాల్సిందే అన్నాడు. వెంటనే తిరుగుబాటు చేశారు వాళ్ళు. తిరుగుబాటు చేసి వెంటనే బయటికి వెళ్ళిపోయారు. మాకు నువ్వొద్దు, మేము వేరే రాజును పెట్టుకుంటామని రెహబాము అనేటటువంటి సొలొమోను కుమారుని విసర్జించి యెరోబాము అనేటటువంటి రాజును ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. నీకు సలహాలు ఇచ్చేవాళ్ళు కరెక్ట్గా లేకపోతే, మంచి సలహాలు నువ్వు తీసుకోకపోతే ఆ విధంగా
పాడయ్యే ప్రమాదం ఉంది, చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మంచి సలహాలు తీసుకోవాలి, మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండాలి. మంచి సలహాలు మొట్టమొదట మనకు పరమ తండ్రి ఇస్తాడు. ఆ తర్వాత కన్న తండ్రులుగా ఉన్నటువంటి వారు కూడా మీ బిడ్డలకు మంచి సలహాలు ఇవ్వాలి. ఆ మంచి సలహాలు తీసుకోవాలా. ఆ మంచి సలహాల ప్రకారం జీవిస్తే దేవుని కృపను పొందుకుంటావు. దేవునికి స్తోత్రం చెప్పు. భర్త అన్నం తినకుండా పడుకున్నాడు. ఎందుకు పడుకున్నాడు? ఇతని పొలం పక్కన ఇంకొక అతని పొలం ఉంది. ఆ పొలం కాజేయాలని పడుకున్నాడు. వచ్చి ఆ పొలాన్ని అడిగాడు. ఆయన నేను ఇవ్వనన్నాడు. వచ్చి పడుకున్నాడు. అన్నం తినలా. అన్నం తిందు రాయ్యా అంది. నేను తినను అన్నాడు. ఏమైంది? ఎందుకని తింటలేదు అంది. ఏమీ లేదు, మన పక్కన పొలం ఉంది కదా, ఆ ద్రాక్ష తోట బాగుంది, ద్రాక్ష గెలలు బాగుండి, ఆ తోటను అమ్మమంటే వాడు అమ్మలేదు. అందుకని చెప్పేసి నాకు కోపం వచ్చేసాను, నేను అన్నం తిన్నాను. అప్పుడు ఆమె ఏమనాలా? అసలు నీకు బుద్ధి ఉందా, బుద్ధి లేదా? ఆ పొలం నీకెందుకు? నీకు 100 ఎకరాలు ఉంది, అతనికి ఉన్నది ఎంతో చిన్న పొలం. ఆ పొలం నీకెందుకు? పానీలు అనొద్దామా? అరే దానికి నువ్వు అలిగి పడుకుంటావేంది? రాజు అయి ఉండి నేను ఒక మంచి సలహా ఇస్తున్నాను. ఇదిగో నీ మీద అబద్ధ సాక్షులను పెడతాను, నీ మీద వాడు దిట్టినట్టుగా వాడిని బజార్లో నిలబెడతాను, 4 చేత రాళ్ళు ఇచ్చి కొట్టెత్తాను, వాడు చచ్చిపోతాడు, ఆ పొలాన్ని తీసుకుంది. ఇది మంచి సలహా అంటే ఏమన్నా? ఏమండి ఇది మంచి సలహాయేనా? కోపం వచ్చేసి దేవునికి ఎంత కోపం వచ్చిందంటే, యెజబేలు నువ్వు చేసిన పనిని బట్టి నువ్వు రేపు చస్తావు, నీ రక్తం కుక్కలు నాగుతాయి అని చెప్పాడు. మన సలహా బాగుండాలండి, మనం ఇచ్చే సలహా బాగుండాలి. మంచి సలహా ఇవ్వాలి, చెడ్డ సలహాలు ఇవ్వకూడదు. మంచి సలహాలు ఇచ్చేవారంగా, మంచి అడ్వైజర్గా ఉండాలి మనం, అంతేగాని చెడ్డ సలహాలు ఇచ్చే వాళ్ళంగా ఉండకూడదు. మనకు మంచి సలహా ఇచ్చేవాడు ఒక్కడే పరమందు ఉన్నాడు, ఆయన మన తండ్రి. దేవునికి స్తోత్రం. ఫాదర్లో 2వ అక్షరం ఫుల్ఫిల్ చేయగలిగినోడు ఒక్కడే, ఆయన యేసయ్య. ఆయన అడిగితే నీకు మంచి సలహాలు ఇస్తాడు. నేనేం చేయాలి ప్రభువా, ఎటు వెళ్ళాలి ప్రభువా, నన్ను నడిపించయ్యా, ఒక మంచి సలహా ఇయ్యి అంటే ఇదిగో బిడ్డ తీసుకో అంటాడు. నన్ను అడుగుము, నీకు జ్ఞానాన్ని ఇస్తా. జ్ఞానం అంటే అది మంచి సలహానే. నన్ను అడుగు, నీకు ఇస్తా, మంచి సలహాలు ఇస్తా. కొంతమందికి ఏమో అర్థం కాదు. ఏం అర్థం కాదండి, దేవుడు మాకు సలహాలు ఇస్తాడా, మాతో మాట్లాడతాడా, ఏం వచ్చి మాట్లాడతాడా? నేను ఉన్నప్పుడు వచ్చి ఏమన్నా మాట్లాడతాడా దేవుడు? ఎట్టెత్తాడు మాకు సలహా అని కొంతమందికి అర్థం కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగా దేవుడు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంటే ఇది ఇలా వాక్యాల ద్వారా మాట్లాడతాడు. మీరు ఒక మంచి సలహా కోసం వచ్చి కూర్చుంటారు దేవుని సన్నిధిలో. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగోమ్మా, ఇదిగో ఇలా ఎల్లు, ఇలా ఉండని మీకు అర్థమైపోద్ది. అదే దేవుడు మాట్లాడతామంటే. ఎంతమందికి అర్థమవుతుందో 2 చేతులతో ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం ద్వారా మీతో మాట్లాడుతుంటాడు, దర్శనాల ద్వారా మాట్లాడతారు, కళల ద్వారా మాట్లాడతాడు దేవుడు. మీకు సలహాలు ఇస్తుంటాడు ఆయన, మంచి సలహాలు ఇస్తుంటాడు. అర్థమవుతుందండి? కాబట్టి ఫాదర్ 2వ అక్షరం ఏ అంటే అడ్వైజర్, సలహాలు ఇచ్చేవాడు. ఆయన సలహాలు ఇస్తాడు. మనం కూడా మన బిడ్డలకు సలహాలు, మంచి సలహాలు ఇవ్వాలి. ఆత్మీయ తండ్రిగా నేను కూడా మీకు మంచి సలహాలే ఇస్తూ ఉంటా. ఇలా నడుచుకోండి అమ్మా, ఇలా నడుచుకోండి అయ్యా, ఇలా ఉండండి అయ్యా. నిన్న ఆశ్రమం వచ్చింది నా దగ్గరికి ఒక సలహా కోసం. ఏదో వాళ్ళ ఊరిలో ఒక గృహం నిర్మించుకోవాలని వచ్చి రాగానే అయ్యా మూటం అంట, ఇప్పుడు ఇల్లు కట్టుకోకూడదంట, నా పరిస్థితి ఏంది, నీ సలహా కోసం వచ్చానంది. మూటం లేదు, గీయటం లేదు, మొత్తం పక్కన పెట్టి మూట కట్టి కమ్మగా నువ్వు కట్టుకోపో అని చెప్పా. దేవునికి స్తోత్రం. నువ్వెప్పుడు కట్టుకుంటావో అప్పుడు కట్టుకో, నువ్వెప్పుడు కట్టుకుంటావో అప్పుడు అక్కడికి వెళ్ళి ఫోన్ చేయి, నేను ప్రార్థన చేస్తా, రాయి పెట్టు. దేవునికి స్తోత్రం. ఏం కాదని చెప్పా. ధైర్యంగా వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ఏమండి, కొంతమంది ఉండారు సేవకుల్లో కూడా, ఆత్మీయ తండ్రుల్లో కూడా, మూటమా అయితే ఈ నెల వద్దులే, వచ్చే నెల పెట్టుకో అనేవాళ్ళు కూడా ఉండారు. రోజులను చూసేవాళ్ళు ఉన్నారు, దగ్గితే తుమ్మితే ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. సరే, ఏదేమైనా ఇప్పుడు ఆచారాల జోలికి వెళ్ళట్లా, మీకు చాలాసార్లు చెప్పాను. కాబట్టి మంచి సలహా ఇవ్వాలి, దేవునికి ఇష్టమైన సలహా ఇవ్వాలి మనం. అంతేగాని దేవునికి నచ్చని సలహా ఇవ్వకూడదు. దేవునికి ఇష్టం లేని సలహా మనం ఎవ్వరికి ఇవ్వకూడదు. ఇలా చెయ్యయ్యా, ఇలా చెయ్యి, పర్వాలేదులే, దేవుడు చూసాడు, లేదు నువ్వు అలా చేయి అనకూడదు. మనం మంచి సలహా ఇవ్వాలి. మన పిల్లలకు కూడా మనం ఏమి ఇవ్వాలి? మంచి సలహా ఇవ్వాలి. కన్నతండ్రులు, ఆత్మీయ తండ్రులు పిల్లలకి మంచి సలహాలు ఇవ్వాలి, చెడ్డ సలహాలు ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. దాని ద్వారా ఆశీర్వాదం ఉండదు. ఫాదర్లో 2వ అక్షరం ఏ అంటే అడ్వైజర్. ఫాదర్లో మొట్టమొదటి అక్షరం ఎఫ్ అంటే ఏంది?
ఫర్గివ్, క్షమించటం. రెండో అక్షరం ఏ, అడ్వైజ్ ఇవ్వటం. మూడో అక్షరం ఏంది ఫాదర్లో? FATH. టీ అనగా ట్రైనర్, నేర్పించేవాడు. దేవునికి స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు, రెండు చేతులు ఎత్తి. అది సంగతి. FAT, టీ అంటే ట్రైనర్. తండ్రి ట్రైనర్గా ఉంటాడు. ట్రైనర్ అంటే నేర్పించేవాడు, శిక్షణ నేర్పించేవాడిని ట్రైనర్ అంటారు. మనం కూడా నేర్పించేవారంగా ఉండాలి. మన తండ్రి మనకు నేర్పిస్తూ ఉంటాడు, దేవుని వాక్యం నేర్పిస్తుంటాడు. ఇది ఇప్పుడు నేర్పిస్తున్నాడు మీకు. ఇవన్నీ నేర్పించడమే, నేను కాదు. నేను ఏ మాత్రం అర్హుని కాదు. నేను మీకు నేర్పించటం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నిలబెట్టుకొని ఇక్కడ మీకు నేర్పిస్తున్నాడు. ఆయన మాటలు మీకు చెప్పిస్తున్నాడు, మీరు నేర్చుకుంటున్నారు ఆయన మాటలు. తండ్రి మనకు నేర్పిస్తూ ఉంటాడు వాక్యం ద్వారా. మనం కూడా మన పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి. మనం మన తండ్రులకి మంచి పని నేర్పించాలా. చదువు వచ్చిన వాళ్ళు అయితే చదువు నేర్పించాలి. చదువు రాని వాళ్ళు అయితే చదువుతున్నాడా లేదని గమనిస్తూ ఉండాలా. మంచి పనులు ఉంటాయి కొన్ని. ఆ మంచి పనులు వాడు భవిష్యత్తులో వాడు బాగుపడతాడికి, వాడు చక్కగా ఏదైనా పని చేసుకొని బ్రతకటానికి మనం నేర్పిస్తుండాలి. నేర్చుకోమని ప్రోత్సహిస్తూ ఉండాలి. మా నాన్న ఎప్పుడో మంచం అలటం నేర్పించాడు నాకు, దగ్గర కూర్చోబెట్టుకొని పక్కన. ఎదుగోరా ఈ పోగు కింద ఈ పోగు వేయాలి, ఈ పోగు కింద ఈ పోగు వేయాలా అని నేర్పించాడు. ఎప్పటికీ అది గుర్తు బాగా నాకు. ఎప్పుడో నేర్పించాడు ఆయన. అది అట్లా పనులు నేర్పించాలా, మంచి మాటలు నేర్పించాలా. మనం చెడ్డ మాటలు నేర్పిస్తుంటాం, ఏం పర్వాలేదు అనరా అంటాం. వాడు బూతులు తిడుతుంటే మనం సంతోషిస్తూ ఉంటాం. అస్సలు రానియకూడదు ఆ మాటలు. సినిమా పాటలు పాడుతుంటే సంతోషిస్తూ ఉంటాం. ఇదేందంటే ఏంది ఇది? అది నేర్పిస్తాం మన పిల్లలకి. రాను ఇట్టాను వాడు రేపు పొద్దున నిన్ను కొట్టిట్ట అంటాడు. అర్థమైందా? వాడు రేపు పొద్దున నిన్ను బీకి 4 ఏంద్రంటే అంటాడు. అప్పుడు అర్థమైంది నీకు విషయం. అమ్మ ఈడు తగ్గటం లేదురా నాయన. అప్పుడే తగ్గితే ఇప్పుడు ఈ బాధ ఉండేది కాదు నాకు అని చెప్పేసి తప్పకుండా మనం ఏది నేర్పిస్తామో రేపు పొద్దున భవిష్యత్తులో వాడు అదే చేస్తాడు. అందుకని పిల్లలుగా ఉన్నప్పుడే నేర్పించని చెబుతుంది బైబిల్. సామెతల గ్రంథంలో మనం చూస్తే పిల్లలుగా ఉన్నప్పుడే వారికి క్రమశిక్షణ నేర్పించు, మంచి నేర్పించు, వాడు భవిష్యత్తులో వాడు దాని నుంచి తొలగిపోడు అని బైబిల్ చెబుతుంది. ట్రైనర్, మనం మంచి ట్రైనర్లంగా ఉండాలి. నేను కూడా మీకు నేర్పిస్తూ ఉంటాను. ఆత్మీయ తండ్రిగా నేను కూడా ఎలా ఉండాలో, ఎలా వెళ్ళాలో, ఏం చేయాలో నేను కూడా నేర్పిస్తూ ఉంటాను మీకు. పరమ తండ్రి నేర్పిస్తుంటాడు, కన్న తండ్రి నేర్పిస్తూ ఉంటాడు, ఆత్మీయ తండ్రి నేర్పిస్తూ ఉంటాడు. మంచిని నేర్పించాలా, మంచి పనులు నేర్పించాలా. దేవునికి స్తోత్రం. ఏంటంట మూడోది? ట్రైనర్, నేర్పించేవాడు. ఇది ఇప్పుడు తండ్రులకే కాదు, తల్లులకు కూడా, తల్లిదండ్రులు ఇద్దరూ కూడా మీ పిల్లలకు అలా నేర్పించుకుంటూ వెళ్ళాలి. కొంతమంది చిన్నతనంలో నేర్పించకపోతే భవిష్యత్తులో వాళ్ళు మాట వినటం లేదు. మాటనికి ఎంతమంది బాధపడుతున్నారు. అయ్యో చిన్నప్పుడే మేము నేర్పిస్తే బాగుండేది. ఎందుకంటే చిన్నప్పుడు నేర్పించకపోతే వాడు పెద్దోడయ్యాక ఇబ్బంది పడే అవకాశం ఉంది. అర్థమైందా? అక్షయగా అందుకే నేర్పిస్తూ ఉండాలి వాడికి, అట్లాంటి వాడికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలి? మన పిల్లలకి మనం నేర్పించుకుంటా తీసుకురావాలి. ఒక్కోటి నేర్పించుకుంటా చిన్నగా దేవునిలో పెంచుతూ తండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే యజమానుడు కదా ఇంటికి, యజమానుడు. అమ్మ కొంచెం క్లోజ్గా ఉంటుంది, అమ్మ కొంచెం స్నేహంగా, అమ్మ తీరు వేరుకుంటుంది. తండ్రి అందుకే నేర్పించే విషయంలో తండ్రి ఎక్కువ తీసుకోవాలి. అసలు మా అమ్మను పట్టించుకునే వాళ్ళం కాదు మేము చిన్నప్పుడు పెద్దగా. మా నాన్న ఆడ చూస్తే ఎడ తండ్రి యజమానుడు. తల్లి ఏంటంటే ఎప్పుడు మన దగ్గరే మనతోనే ఉంటుంది, ఆడిస్తూ ఉంటుంది, చిన్నప్పటి నుంచి మనల్ని ఎత్తుకొని తిప్పుతూ ఉంటుంది. తల్లిని పెద్దగా లెక్క చేయరు. అందుకనే తండ్రి అనేది అందుకే ఫాదర్లో వచ్చింది. ఫాదర్, FAT అంటే ట్రైనర్. కాబట్టి ఆ ఫాదర్లో ఆ తండ్రి ట్రైనర్గా ఉండాలి, నేర్పించేవాడుగా ఉండాలి. మీ బిడ్డలకి మీరు నేర్పించాలి. మంచి దేవుని వాక్యాన్ని తీసుకొని మన పరమ తండ్రి మనకు నేర్పించేది మన పిల్లలకు కూడా మనం నేర్పించుకుంటా తీసుకొని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాగే నేను నేర్పిస్తూ ఉంటాను. ఏంటి టీ అంటే?
ట్రైనర్ నేర్పించేవాడు. మూడోది ఏంటి? హెచ్, హెల్పర్. HFATH. నాలుగోది హెల్పర్ అంటే సహాయము చేసేవాడు. దేవునికి స్తోత్రం. ఎవరంట? సహాయం చేసేవాడు. తండ్రి సహాయం చెయ్యాలి. ఎవరికి సహాయం చేయాలి? బిడ్డలకు సహాయం చేయాలి. బిడ్డలకు సహాయం చేస్తే ఆ విధంగా నడుచుకోవాలి తండ్రి. వారికి కాస్త ఏదో 4 వెనకెయ్యాలా. ఎవరి కోసం? బిడ్డల కోసం 4 రాళ్ళు వెనకెయ్యాలా. 4 రాళ్ళు వెనకేయటం అంటే గులకరాలు కాదు, ఇటుక రాళ్ళు కాదు, సిమెంట్ రాళ్ళు కాదు. 4 రాళ్ళు అంటే 4 పైసలు మన బిడ్డల కోసం మనం జాగ్రత్త చేయాలి, పొదుపు చేయాలి, కష్టపడి. ఇక్కడ మరలా చెప్తున్నాను, ఆ సంపాదన అక్రమంగా ఉండకూడదు. ఆ సంపాదన మనం 4 రాళ్ళు వెనకేసేది, ఆ 4 రాళ్ళు అక్రమంగా మనం లంచాలు తీసుకొని సంపాదించి బిడ్డ నీకు ఇచ్చాను అనకూడదు. వాడు ఆ డబ్బును ఉంచుకొని వాడు నానా తిప్పలు పడతాడు. నువ్వు లంచాలు చేసి నీ బిడ్డలకి ఇచ్చావనుకో, వాడు ఆ లంచాల సొమ్మును తీసుకోగానే అనారోగ్యాలు వచ్చేస్తాయి వాడికి. వాడు హాస్పిటల్ చుట్టూ తిరగడం సరిపోద్ది ఆ డబ్బుతో. వాడు సుఖపడేది ఉండదు, సంతోషపడేది ఉండదు, ఆమె సంతోషపడదు ఆ బిడ్డ. కాబట్టి మనం సక్రమంగా సంపాదించి 4 రాళ్ళు పొదుపేసి మన బిడ్డలకి మనం ఇచ్చేవారంగా ఉండాలి, మనం సహాయం చేసేవారంగా ఉండాలి. మన దేవుడు మనకు సహాయం చేయకపోతే అసలు మనం ఉండలేము ఈ భూమి మీద. దేవునికి స్తోత్రం. ఆయన మనకు సహాయం చేస్తున్నాడు ప్రతి విషయంలో. దావీదు భక్తుడు అంటాడు ఒక మాట, చూడండి కీర్తనల గ్రంథంలో దావీదు భక్తుడు ఒక మాట అంటాడు. 33వ కీర్తన 21వ వచనం చదవండి ఒకసారి. 33వ కీర్తన 21వ వచనం. ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేస్తున్నాడు అంటే మనకి సహాయం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏ విధంగా సహాయం చేస్తున్నాడు ఆయన? కొన్ని చూద్దాం బైబిల్లో. దినవృత్తాంతముల 1వ గ్రంథం దగ్గరికి రండి. ఆయన ఏ విధంగా సహాయం చేస్తున్నాడు మన దేవుడు? దినవృత్తాంతముల 1వ గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనంలో చూడండి, ఒక మాట ఉంటుంది. యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత, దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయారు. దేవుని సహాయం దొరికితే శత్రువులు పడిపోతారు. అంటే మన శత్రువుల మీద మనకి విజయం ఇస్తాడు ఆయన. ఆ విధంగా సహాయం చేస్తాడు మనకి ఈ యుద్ధంలో. ఆ రోజుల్లో వారు యుద్ధాలు చేసేవాళ్ళు, ఆ యుద్ధాలకు ఆయన సహాయం చేస్తేనే వాళ్ళు గెలిచేవాళ్ళు. ఇది కూడా యుద్ధకాలమే, మన జీవితం కూడా. ఈ యుద్ధకాలంలో మనం కూడా ఎన్నో పనులు ఇవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. ఈ యుద్ధ దినాల్లో, ఈ యుద్ధకాలం మనది కూడా. ఈ యుద్ధకాలంలో మనం ముందుకెళ్తున్నప్పుడు మనకు కూడా దేవుని సహాయం లేకపోతే బల్యాలు గుచ్చుకుంటాయి, బాణాలు గుచ్చుకుంటాయి, పడిపోయే అవకాశం ఉంది, విజయాన్ని పొందుకోలేము మనం. కాబట్టి మనకి దేవుని సహాయం అవసరం. దావీదు భక్తుడు కూడా అంటాడు, చూడండి ఒక మంచి మాట. ఇదే దినవృత్తాంతముల 1వ గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో, దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను. సిరియన్లు దావీదునకు కప్పము కట్టు సేవకులైరి. ఈ ప్రకారము దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతనికి సహాయం చేయుచు వచ్చెను. గట్టిగా కొట్టండి తప్పట్లో. దేవునికి స్తోత్రం. ఎవరు సహాయం చేశారంట దావీదుకి? యెహోవా సహాయం చేశాడంట. కాబట్టి యుద్ధంలో కలిశాడు. నీకు నాకు సహాయం చేసేది కూడా ఆయనే. నువ్వు కూడా మన బిడ్డలకి సహాయం చేసే, అంటే నువ్వు కూడా నీ బిడ్డలకు సహాయం చేసేవాడుగా ఉండాలి. ఆత్మీయ తండ్రిగా నేను కూడా మీకు సహాయం చేసేవాడుగా ఉండాలి. అర్థమవుతుందండి? ఆత్మీయ తండ్రులుగా, పాస్టర్స్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా కష్టంలో ఉన్నటువంటి వారి కొరకు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారి కొరకు ఆర్థికంగా సహాయం చేసేవాడుగా ఉండాలి. ప్రార్థన సహాయం అందించేవాడుగా ఉండాలి, ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. ఆత్మీయ తండ్రిగా మాకు కూడా ఆ బాధ్యత ఉంది. ఎవరన్నా కష్టంలో ఉండారు, ఆపదలో ఉండారు, అయ్యా నాకు ఒక 1000 రూపాయలు కావాలయ్యా, ఒక 2000 కావాలయ్యా అంటే సహాయం చేసేవారుగా ఉండాలి. అంటే కొంతమంది సేవకుల దగ్గర ఉండకపోవచ్చు. అలా అని కొంతమంది సేవకులు విన్నారనుకో, పునీత్ పాస్కర్ ఇలా చెబుతున్నాడు,
ఆయనకంటే ₹1 ఉంది కాబట్టి సహాయం చేస్తాడు. మాకు లేదు కదా, మా కుటుంబాన్ని పోషించుకోవటమే కష్టం, మేము ఎలా సహాయం చేస్తామని. సరే, అందరూ ఆర్థికంగా సహాయం చేయలేరు. ఆర్థికంగా ఉన్నప్పుడు కొంతమంది సహాయం చేస్తారు, కొంతమంది సేవకులు, కొంతమంది చేయలేరు. ప్రార్థన సహాయం అవసరం, తప్పకుండా ప్రార్థన సహాయం చేయాలా ఆత్మీయ బిడ్డల కొరకు. ఏమండి? కాబట్టి నా మట్టుకు నేను గర్వంగా చెప్పుకోగలను, చాలామందికి ఆర్థికంగా కూడా సహాయం చేశాను, చేస్తూ ఉంటాను, చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సహాయం చేయాలి. ప్రాముఖ్యంగా తండ్రులుగా ఉన్నటువంటి వారు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీ బిడ్డలకి మీరు సహాయం చేయాలి. ₹4 వెనకేసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళుగా ఉండాలి. దాని కొరకు కష్టపడాలి, పొదుపు చేయాలి. కొంతమంది పొదుపు ఉండదు, కొంతమంది సరిగ్గా ధనాన్ని సరిగ్గా వినియోగించరు, సరిగ్గా ఉపయోగించరు, బిడ్డలకు ఎవరో అవి అర్థమైపోతుంది. కాబట్టి ఏంటి? హెల్పర్. తండ్రి అంటే ఏంటి? హెల్పర్. మన పరమ తండ్రి సహాయం చేసేవాడు. మనం కూడా సహాయం చేసే పరిస్థితుల్లో ఉండాలి. మన బిడ్డలకు మనం కూడా సహాయం చేయాలి. ఎఫ్ అంటే ఏమని చెప్పాను? ఏదో చెప్పా, ఫర్గివ్, రైట్. ఎఫ్ అంటే ఫర్గివ్, క్షమించేవాడు. రెండోది ఏ అంటే అడ్వైజర్, సలహాలు ఇచ్చేవాడు, FA. మూడోది టీ అంటే ట్రైనర్, నేర్పించేవాడు. నేర్పియాలి మనం మన బిడ్డలకి. దేవుడు కూడా నేర్పిస్తున్నాడు మనకి. నాలుగోది హెల్పర్. ఐదోది ఏంది? ఈ అంటే ఏమనుకుంటున్నారు? ఎగ్జామినర్ అంటే పరీక్షించేవాడు, పరీక్ష పెట్టేవాడు. ఎగ్జామినర్ అంటే, ఎగ్జామ్ అంటే తెలుసుగా, ఎగ్జామ్కి వెళ్తాను. ఎగ్జామ్ అంటే పరీక్ష. ఎగ్జామినర్ అంటే పరీక్ష పెట్టేవాడు, పరీక్ష పెట్టేవాడిని ఎగ్జామినర్ అంటారు. అంటే ఎగ్జామినర్, ఫాదర్లో తండ్రి, పరీక్షించేవాడు, పరీక్ష పెట్టేవాడు. మన బిడ్డలకు మనం పరీక్షలు పెడుతుండాలి, పరీక్షిస్తూ ఉండాలి. ఈడు ఎటు వెళ్తున్నాడు, ఎటు వస్తున్నాడు, ఈమె ఎటు వెళ్తుంది, ఎటు వస్తుంది, ఈ అమ్మాయి ప్రవర్తన ఎలా ఉంది, నా కూతురు, నా కుమారుడు, వీడి ప్రవర్తన ఎలా ఉందని మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. గమనించకపోతే వాడు రేపు పొద్దున మరలా చెడిపోయే అవకాశం ఉంది, వాళ్ళు చెడిపోయే అవకాశం ఉంది. కొంతమంది తండ్రులు అస్సలు పట్టనట్టు ఉంటారు, వాళ్ళ బిడ్డల్ని అస్సలు పట్టించుకోరు, అసలు వదిలేస్తారు గాలికి. కన్నా వదిలేసామన్నట్టుగా వదిలేస్తారు. మనం ఎప్పటికప్పుడు పరీక్షిస్తూనే ఉండాలి. చిన్నప్పటి నుంచి ఎటు వెళ్తున్నాడు, ఎటు వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, శిక్షించే వాళ్ళంగా కూడా ఉండాలి. ఈ పరీక్షలోనే శిక్ష వస్తుంది. ఒక్కోసారి వాడు దారి తప్పుతున్నాడు అనుకో, ఏం చేయాలి మనం? 4 బెత్తం వాడాలంట తండ్రి, బైబిల్ చెబుతుంది. ఏం వాడాలి? అప్పుడప్పుడు బెత్తం వాడాలి, కోటింగ్ పడాలి, బెల్ట్ కోటింగ్ పడాలి అప్పుడప్పుడు కూడా. అప్పుడు వాడు సరైన మార్గంలో వెళ్తాడు. దేవునికి స్తోత్రం. గడిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనం మన బిడ్డలను బాగా నమ్ముతాం. ఈ నమ్మకంలో భాగంగా బాగానే ఉన్నాడులే, బాగానే ఉందిలే అనుకుంటాం. మనం పరీక్ష పెట్టం, పరీక్షించం, పరీక్ష చేయం. దానితో చాలామంది చెడిపోతున్నారు. ఎంత నమ్మకం ఉన్నా, ఎంత నీ బిడ్డలైనా నువ్వు పరీక్షిస్తూనే ఉండాలి, పరీక్షలు పెడతానే ఉండాలి, కరెక్ట్గా ఉంటారా లేదా అని. దేవుడు అంట తన బిడ్డలకి పరీక్షలు పెడతా ఉంటాడంట. ఏం పరీక్షలు పెడతాడు దేవుడు? ఎలా పరీక్షలు? వీళ్ళు విశ్వాసంలో నిలకడగా ఉంటారా లేరా? అబ్రహామా, నీ కుమారుణ్ణి బలి అన్నాడు. నీ కుమారుణ్ణి బలి అసలు ఇస్తాడా, ఇవ్వడా? పరీక్ష. అసలు విశ్వాసం ఉందా లేదా నా మీద? పరీక్ష. అబ్రహాం ఏం చేశాడు? ఇచ్చాడులేండి, మీకు అందరికీ తెలుసు. పరీక్షలో గెలిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక మాట చూపించమంటారా? దేవుడు ఏ విషయాల్లో పరీక్షిస్తాడో ఒక మాట చూపిస్తాలే. చూడండి, ఒక్కసారి నిర్గమాకాండం 16వ అధ్యాయం 4వ వచనం చూడండి. నిర్గమాకాండం 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మోషేను చూచి, యెహోవా, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని, ధర్మశాస్త్రమును అనుసరించి నడుచురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తము అన్నాడే కూర్చుకొనవలెను. అది సంగతి. ఆకలి అవుతుంది ఇశ్రాయేలీలకి. ఆకాశం నుంచి ఆహారం కురిపించాడు దేవుడు. ఆహారం వచ్చింది. వాళ్ళకేం చెప్పాడంటే, బాయ్, ఒక్కొక్కరు మీకు ఎంత అవసరమో అంతే తెచ్చుకోండి అన్నం. అది మన్నా. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలని అన్నం అంటున్నా. మన్నా అనే ఆహారాన్ని కురిపించాడు. సరే, తెచ్చుకోవాలంటే వీళ్ళు ఏం చేశారో తెలుసా? తెచ్చుకోవాల్సింది
వాళ్ళకి కావలసినంత దేవుడు చెప్పాడు, మరలా రేపు గురిపిస్తానన్నాడుగా. అది మానవ బుద్ధి అట్లాంటిది. ఇవాళకి రేపటికి వారం రోజులకు సరిపడినంత తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఏమో రేపు కురిసిద్దో కురవదని. దేవుని మీద విశ్వాసం ఉందా లేదా? వీళ్ళకి ఉందా? లేదు. విశ్వాసం ఉంటారే, దేవుడు చెప్పాడు ఈ రోజుకు సరిపోయినంత తెచ్చుకొని కడుపు నిండా తిందాం, రేపు పొద్దున దేవుడు గురిపిస్తాడు చెప్పాడు కదా. అయినా వీళ్ళకి విశ్వాసం లేక వారం రోజులకు సరిపోయినంత తీసుకొచ్చి పెట్టుకున్నారు. మన బుద్ధి అట్టు ఉంటుంది అన్నమాట, రేపటికి ఉంటుందో ఉండదని. తెల్లారి పొద్దున లేచేటప్పటికి అది కంపు కొట్టింది. ఏంటి? ఆహారం తినలేకపోయారు. వాసన, అబ్బో ఏంది ఇది. నేను చెప్పా మీకు, నేను ఎంత కావాలో అంతే తెచ్చుకోమన్నా, మీరు ఎక్స్ట్రా తెచ్చుకున్నారు అని దేవుడు కోపగించాడు. 40 సంవత్సరాలు వాళ్ళకి ప్రతిరోజు కురిపించాడు ఆయన ఆహారం. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటాడు, వాళ్ళు నిలబడతారో లేదో నా ధర్మశాస్త్రం, నా మాటల ప్రకారం వాళ్ళు ఎలా చేస్తారో అని వాళ్ళని పరీక్షిస్తున్నానని ఈ 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని పరీక్షించుకుంటా వచ్చాడులేండి. చాలా సందర్భాల్లో పరీక్షించుకుంటా, ముట్టికాయలు ఎత్తా కొడతా వచ్చారు. వాళ్ళు చాలా సందర్భాల్లో ఓడిపోయారు, చాలా సందర్భాల్లో గెలిచారు, గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనం కూడా మన బిడ్డలకి పరీక్షించాలా, వాళ్ళు ఏ విధంగా నడుచుకుంటున్నారు, ఎలా నడుచుకుంటున్నారని మనం పరీక్షిస్తూ, మంచిగా ఉన్నారా, చెడు మార్గంలో వెళ్తున్నారా, ఏమన్నా చేస్తున్నారా అని మనం పరీక్ష చేసుకుంటూ, చెడ్డ మార్గంలో వెళితే బెత్తం వాడతా, శిక్ష చేస్తా ఉండాలి. పట్టించుకోకుండా ఉండకూడదు, గాలికి వదిలేయకూడదు. అసలు మన బిడ్డల్ని గాలికి వదిలేయకూడదు. వాళ్ళు రేపు పొద్దున ప్రయోజకులు ఎవరు? మనకు చెడ్డ పేరు వస్తుంది. పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా పుత్రుని కనుకొని పొగడగా, నిజమైన పుత్రోత్సాహం తండ్రికి కదరాసమతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రయోజకులైతే మనకు పేరు ఉంటుంది. ప్రయోజకులు అవ్వాలంటే మనం ఇవన్నీ చెయ్యాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని దగ్గర ఈ లక్షణాలన్నీ ఉండయండి, మన దగ్గర కూడా ఈ లక్షణాలు ఉండాలి. ఈ లక్షణాలు కలిగి మనం కూడా తండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ముందుకెళ్ళాలి. ఎఫ్ అంటే ఫర్గివ్, ఏ అంటే అడ్వైజర్, టీ అంటే ట్రైనర్, హెచ్ అంటే హెల్పర్, హీ అంటే ఎగ్జామినర్. చివరిదేంది? ఆర్, ఫాదర్. ఆర్ అంటే రిఫార్మర్. రిఫార్మర్ అంటే సరైన మార్గానికి నడిపించేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రిఫార్మర్ అంటే సరైన మార్గానికి, సరైన మార్గంలో నడిపించేవాడిని రిఫార్మర్ అంటారు. ఒక తండ్రి తన బిడ్డను సరైన మార్గంలో నడిపించాలి, తప్పుడు మార్గంలోకి నడిపించకూడదు, సరైన మార్గంలో నడిపించాలి. యేసయ్య ఏం చెప్పాడు? నేనే మార్గం. ఎవరంట మార్గం? ఆయన. నేనే మార్గం అంటే నా మార్గంలో నడవండి. ఎవరైతే నా మార్గంలో నడుపుతారో వాళ్ళు నిత్య రాజ్యానికి వెళతారు. దేవునికి స్తోత్రం.